Today we shall read Psalms 42 verse 11. Why, my soul, are you downcast? Why so disturbed within me? Put your hope in God. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 11వ వచనం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి దినాన్ని దేవుడు మనకి ఇచ్చారండి. నూతన వారమును ప్రారంభిస్తున్నాం. మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి మరి మనం దినాన్ని ప్రారంభించాలి. అది మనకి ఎంతో దీవెన అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మరొకసారి ప్రియులరా, దావీదు యొక్క అనుభవాన్ని చూస్తున్నాం. ఈ లోకంలో నిరీక్షణ అనేది చాలా గొప్పది. ఎప్పుడు నిరీక్షణ మన జీవితాల్లో కలిగి ఉంటామంటే ఎలాంటి పరిస్థితులు నాకున్నా నాకు సహాయం చేసేవారు ఉన్నారు అన్నప్పుడు పిల్లరా ఎంతో నెమ్మదిగా నిరీక్షణ కలిగి ఉంటాం. అందుకే దావీదు అంటాడు మరి యొక్క సందర్భంలో, నేను దేవుని ఎదుట మౌనముగా ఉన్నాను. మౌనం అనేది పిల్లరా అది వీక్నెస్ కాదు, బలహీనత కాదు, కానీ నమ్మకము, ట్రస్ట్ ఇన్ ద లార్డ్. అలాంటి నమ్మకం ఎప్పుడైతే మనకు ఉంటుందో ఈ లోకంలో బలమైన వారుగా ఉంటాం, ధైర్యవంతులుగా ఉంటాం, ఇంకా అనేక మందికి మన జీవితాలు బట్టి ఆశీర్వాదకరంగా ఉంటాం. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, నీ జీవితంలో కృంగి ఉన్నావా? నీ జీవితంలో తొందరపడుచున్నావా? దావీదు అంటున్న రీతిగా నీవు కూడా నా ప్రాణమా దేవుని యందు నిరీక్షించుమని ఆయన స్తుతించు, ఆయన గణపరచు, ఆయన మహిమపరచు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేసి నేను లేవనెత్తారండి. అలాంటి కృపను ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ వందనాలు. అవునాయనా, ఎన్నోసార్లు మా జీవితాల్లో మా ప్రాణంలో కృంగిన సమయాలు ఉన్నాయి, తొందరపాటు కలిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ వీటన్నిటి మధ్య మీరు మాతో ఉంటే, అలాంటి విశ్వాసం మాకు ఉన్నట్లయితే మేము మా జీవితంలో నిరీక్షణ కలిగి జీవిస్తాం. అలాంటి కృపను ఉదయకాల సమయంలో మాకు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎన్నోసార్లు లోకమును చూసి, లోకంలో పరిస్థితులు చూసి తొందరపడుతూ ఉంటాం అయితే మిమ్మల్ని చూసినప్పుడు అవి మా జీవితాన్ని ఏమాత్రము భయపెట్టవు. కాబట్టి అలాంటి గొప్ప ఆదరణతో కూడినటువంటి జీవితము మీ వద్ద ఉంది. కాబట్టి యేసు ప్రభువారి వైపు చూచే కనులు మా ప్రతి ఒక్కరికి దయచేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ ఈ దినమంతా మీ వాగ్దానం మా జీవితం నెరవేర్చి నిరీక్షణతో, సంతోషంతో, ఆనందంతో, సమాధానంతో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు జీవించడానికి సహాయం చేయమని, ప్రతి విధమైనటువంటి చీకటి యొక్క శక్తుల యొక్క ప్రభావం నుంచి మమ్మల్ని కాపాడమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, in this verse, Psalm 42 and verse 11, put your hope in God highlights a conscious decision to trust in God beyond present circumstances. This hope is rooted in God's enduring faithfulness and saving power. The assurance that praise will follow reflects confidence that God remains worthy of worship even in seasons of uncertainty. Amen.